మాధవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మీ పరామర్శలకు వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, ప్రతిసారి మేము ఎట్లానే దాడులు చేస్తామని పోతామని గల్లా మాధవి గారు అన్నారు. దీని దాడులు చేయడానికి సిద్ధపడి ఉన్నారండి. మేము ఏ రోజు దాడులు చేయలేదు. మా ప్రభుత్వంలో ఎవరు కూడా దాడులు చేయలే, సానుకూలంగా చేశారు. కానీ వాళ్ళు నేర్పిస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళకి. కానీ ఆ దాడులు చేయని ఆస్తులు అమ్ముకోవాలి అంటున్నారు గల్లా మాధవి. ఆమె ఒక లేడీయే. పోనీ ఎవరు ఆస్తులు ఎవరు అమ్ముకుంటారో తెలిసిద్ది కదండి. తొందరపడితే ఏం ప్రయోజనం? మనం ఏదైనా దేవుడు ఉన్నాడు అంటాం కదా, దేవుడు చూపిస్తాడు ప్రతి ఒక్కటి. ఆ దేవుడు చూపించినప్పుడు ఎవరు ఆస్తులు ఎవరు అమ్ముకొని వెళ్ళిపోతారో అప్పుడే తెలిసిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టి చూడటాన్ని ఎలా చూస్తారు? వాళ్ళు సూచన చూశారండి, సూచన చూస్తున్నారు. ఏం లేదు, వాళ్ళు ప్రోత్సహించారు పోయినసారి కూడా అంతే కదా. ఇప్పుడు మొన్న రాంబాబు గారిని కొట్టినప్పుడు కూడా మీరు వీడియోలు చూడండి, చుట్టూతా నాయకులు ఉన్నారు, వెనకమాల పోలీసులు ఉన్నారు. ఎక్కడైనా వెళ్తే ముందు పోలీసులు ఉంటారు. ముందు కనీసం చెదరైనా చేయాలి, వాళ్ళని చేయకుండా ప్రోత్సహించారు. కానీ అంబటి రాంబాబు గారే నోటిదోల వల్ల ఆయన నోటిదోలకే ఇదంతా జరిగిందని. అంతకుముందు వాళ్ళు చాలాసార్లు నోరు జారారండి. కానీ అంబటి రాంబాబు గారు వాళ్ళు ఏ రోజు క్షమాపణ కోరలేదు. కానీ అంబటి రాంబాబు గారు నోరు జారాను అని ఆయన క్షమాపణ కోరాడు. క్షమాపణ కోరిన తర్వాత కోపం ఉంటే ఆయన్ని ఆ రోజే కొట్టాలి, అక్కడే కొట్టుకోవాల్సింది వాళ్ళు. కానీ ఆయన్ని ఇంటికి పంపించి కావాలి అని ఒక పథకం పూర్వకంగా ఇళ్లల్లోకి ప్యాకెట్ల్లో పోసి పెట్రోల్ పోసి ఇళ్లల్లోకి వేశారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఇళ్ళ మీద కోపం ఏంటండి? ఇంట్లో ఆడవాళ్ళ మీద కోపం ఏంటండి? ఆమె కూడా ఒక లేడీయే కదండి. మరి స్వయంగా ఎమ్మెల్యే గారు భర్త దీంట్లో పార్టిసిపేట్ చేశారు, ఎలా చూస్తారు? వాళ్ళ హస్బెండ్ ఆమె ఇద్దరు పెద్ద రౌడీలాగా వచ్చారు. అదేమన్నంటే ఏమంటుంది, అసలు నేను ఎక్కడన్నా ఉన్నానేమో చూపించండి అంటుంది. 100 వీడియోలు ఉన్నాయి ఆమె చూపిస్తానికి. మేము ఆమెని తప్పుగా మేము మాట్లాడుంటే ఆమె ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారు. మేము వస్తాము, మేము చేస్తాము అని అంటుంది. చేయమనండి, ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేదు కదా. అంబటి రాంబాబు గారి మీద చేసినంత దాడి కన్నా ఇంకెక్కువ ఎవరి మీద చేయలేదుగా. చేయమనండి. ఈ దాడులు అన్నిటికీ సిద్ధంగా ఉన్నారా అండి? అన్నిటికీ సిద్ధపడే మేము పార్టీలో ఉన్నామండి, చూసుకున్నాము అంతే. జగన్మోహన్ రెడ్డి మీకు ఏం చేశాడు? మీరు జగన్మోహన్ రెడ్డి కోసం పొద్దున్న నుంచి ఇక్కడ ఉంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు మీకోసం ఏం చేశాడని మీరు ఇక్కడ ఉంటున్నారు? మా అమ్మాయి డెలివరీ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. నేను పేరు పెట్టుకున్నా సచివాలయంలో. పేరు వచ్చిందని వాలంటీర్ని కబుర్లు పెట్టి పయ్యోళ్ళని అడిగాడంట జగన్మోహన్ రెడ్డి. ఆ అమ్మాయి పేరు వచ్చింది కదా, ఇది 18 ఏళ్ళకి ఎందుకు పిలిపిలేదు ఇంకా సచివాలయం కానీ అంటే మా ఇంటి పక్క వాళ్ళకి చెబితే ఆ అమ్మాయి నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అన్నం వండుకొని వెళ్దామని చెప్పింది. చెప్పిన తర్వాత మేము వెళ్ళాము. ఎమ్మటే నాకు 4 రోజుల్లో అకౌంట్కి డబ్బులు పడిపోయినాయి 18 ఏళ్ళు. నా పేరు వచ్చిందని పయ్యోళ్ళని ఊరుకోవాలి జగనన్న. ఆ అమ్మాయి పేరు వచ్చింది అన్నాళ్ళు ఏంది వెయిటింగ్ అని. అది మంచిగా చేశారు మాకు. జగన్మోహన్ రెడ్డి అంతా మంచి చేయలేదు, అరాచకం చేశాడు అంటున్నారు కదా. అరాచకం ఏం చేయలేదు, మాకు మంచిగా చేశాడు అన్ని. మాకు పడ్డాయి 18 ఏళ్ళు అన్ని అడిగినవి అన్ని అమలు చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి వస్తాడు, పక్కాగా వస్తాడు. మీరు ఎలా చూస్తున్నారు? చెప్తున్నాం ప్రజలను చూసే ఆయన మంచే, ఆయన చేసే మంచే. మరి అంత మంచి చేస్తే ఓడిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి. ఓడిపోయిందంటే అది పై వాళ్ళకి తెలియాలి. అది ఇంక అంతకన్నా మనమేం చెప్పేది ఏం లేదు కదా. అందరూ ఓటేస్తారు, అందరూ ఒక ఇంట్లో వాళ్ళు కాదు కదా. మేమేసాం చెప్పుకోవడానికి అవి పై భగవంతుడు తెలియాలి ఎవరు పడింది ఎవరు గెలిచింది. అది జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాడా, అరాచకం చేశాడా? అభివృద్ధి చేశాడు. ఇళ్ళ స్కీములు కానీ అన్ని కూడా బాగానే చేశారు. 18 ఏళ్ళు అమ్మ ఒడి అన్ని ఇళ్ళు ఇచ్చాడు, ఫ్లాట్లు ఇచ్చారు, అన్ని చేశారు. ఇళ్ళు కట్టమని తొందర పెట్టాడు అందరినీ. అది మీరు జగన్ గారి అభిమాన? అవునండి, జగన్ గారి అభిమాని నేను. నాకు నా భర్త చనిపోయినాక 7 సంవత్సరాలు పెన్షన్ రాలా. నాకు ఆఫీసు చుట్టూ తిరిగి వదిలేసా నేను. జగన్ అన్న ఎక్కాడు, నాకు పెన్షన్ వచ్చింది. ఆఫీసుల చుట్టూ మున్సిపాలిటీ ఆఫీసుల చుట్టూ కూడా తిరిగా, సచివాలయంలో కూడా తిరిగా. నీది ఆ పేరు లేదు, ఇది లేదు, అది లేదు అని ఏదో ఒకటి వంక చెప్పి నాకు పెన్షన్ ఇలా. నాకు పోయినాక 7 సంవత్సరాలు జగన్ అన్న వచ్చి నాకు ఇచ్చాడు. జగన్ అన్న వచ్చినాకే నాకు మేలు జరిగింది. అందుకని నేను ఆయన అభిమానినే. జగన్ అన్న కోసం ఎక్కడికైనా పోతాను నేను. జగన్ అంటే అందుకే మీకు అంత అభిమానం? చాలా ఇష్టం నాకు జగన్ అన్న అంటే. నాకు ఇలా 4000 వచ్చే డబ్బులే నేను ఆ పెన్షన్తో నాకు చాలా వాటికి సేవ్ అవుతుంది. భర్త లేడు నాకు, అది నాకు ఆరోగ్యం సరి ఉండదు. ఆ పెన్షనే నాకు ఇలా ఆధారం అయింది. జగన్ అంటే నాకు చాలా ప్రాణం. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పథకాలు ఇస్తున్నారు కదా. ఇస్తున్నాడే, మాకేం రాలేదండి. మాకే పథకం రాలా. జగన్ అన్న వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక జగన్ అన్నప్పుడే నాకు ఆ మేలు చేశాడు. కనీసం ఇక మా పిల్లలకి ఇప్పుడు ఇల్లు కూడా ఏమి లేవు ఇద్దరికి.
మరి ఎప్పుడు వస్తాయో తెలియదు. జగనన్న వస్తే మాకు ఇల్లు కూడా వస్తాయని ఆలోచిస్తున్నాం, మేము ఆశపడుతున్నాం. మేము ఎప్పుడైనా జగనానికే వేసాం, అప్పుడైనా ఇప్పుడైనా మా ఓటు అది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలవలేదంటారు? అది దేవుడు తెలియాలి. మేమైతే వేసాం, మా ఓటు మాత్రం జగనానికే వేసింది. మేము వేసాము, మరి ఏం జరిగిందో అది దేవుడికే తెలియాలి. జగన్ ప్రభుత్వమే బాగుందండి. మాకు ఏ అందినా కూడా పథకాలన్నీ అందినాయి. నాకు అమ్మఒడి పిల్లలు అందినాయి, మరి నాకు మహిళా డబ్బులు అందినాయి. ప్రతి మహిళకి సంతోషంగా ఉండారు. జగనన్నే కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నే కోరుకొని మరి ఎట్ట అయిందో ఏమో, మోసం జరిగిందో ఎట్ట జరిగిందో జగనన్న ఓడిపోయినందుకు మేము ఎంతో బాధపడుతున్నాము. ఈసారి వచ్చేది మాత్రం జగనే. మా జగన్ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాము. ఈసారి ఏదన్నా తేడాలు వస్తే రఫా చేయటమే, అంతేగాని ఈసారి వచ్చేది కంపల్సరిగా జగనే బాబే వస్తాడు, దానికి గ్యారెంటీ మేము. మా జగన్ బాబు అంటే ఎందుకు మీకు అంత అభిమానం? మాకు అన్ని చేశాడు, మా బిడ్డలాగా మాకు అన్ని సహాయం చేశాడు, అన్ని పథకాలు ఇచ్చాడు. మేము కోరుకున్న జగనే మాకు మళ్ళీ రావాలా, మళ్ళీ ఆయనే రావాలా. చంద్రబాబు నాయుడు గారు అన్ని చేస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ చేస్తున్నారు కదా. ఏమీ చేయట్లా, ఆయన చెప్పటమే కానీ చెప్పి ఆ ప్రజలకి ఇయ్యస్తామని చెప్పటమే కానీ ఏది కూడా ఇంతవరకు ఏది కూడా మాకు చెందలేదు, ఎవరికి ఇయ్యలేదు. పేదలు ఎంత అల్లాడుతున్నారండి. పేదలు ఆయన తింటే అన్నం తిన్నారు పేదలు. మాకంటే ఇంకా పేదలు ఉన్నారు. వాళ్ళు అన్న పేరు చెప్పుకొని అన్ని తెచ్చుకొని తింటున్నారు. ఒక పూట లేని వాళ్ళు కూడా అన్న డబ్బులు తెచ్చుకొని తింటున్నారు. అట్టాడప్పుడు అన్న రాకపోతే మేము ఎట్ట బతుకుతాం, పేదలం ఎట్ట బతుకుతాం అన్నే రావాలి, అన్నే గెలుస్తాడు. ఈసారి మొత్తం ఎన్ని సంవత్సరాలన్నా అన్నే ఉంటాడు. వాళ్ళు రానివ్వంటారు కదా, వాళ్ళు రానివ్వటానికి మొన్న ఏదో మోసం చేశారు, లాక్కున్నారు, అంతేగాని అన్న మాత్రం ఈసారి జగనే బాబే వస్తాడు. మా బిడ్డలాగా మేము గెలిపించుకుంటాం. డెవలప్మెంట్ ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేస్తున్నారు బాగా? లేదు, ఏమి లేదు, ఏం చేయట్లేదు. అభివృద్ధి ఏం లేదా? లేదు, అసలు ఏమి లేదు. మరి వాళ్ళు అంటున్నారు అభివృద్ధి మేము బాగా చేస్తున్నామని. ఏది చేసినవి ఉండాలిగా, నువ్వు చేసావని చెప్పుకోవటమే కానీ చేసినవి కనపడాలిగా అండి, కనపడాలిగా. మనం ఏదైనా చేసామనుకో కనపడాలిగా. ఏమీ చేయలేదు, ఏమి చెయ్యడు కూడా. చంద్రబాబు అంటే మీకు నమ్మకం లేదా? అసలు ఆయన మాటలే అబద్ధాలు మాటలు, ఆయన మాటలే నమ్మము, మేము నమ్మం కూడా. మాట ఇస్తే తప్పనోడు మన జగన్ మా బాబు ఉన్నాడు, అంతేగాని ఆయన డూప్లికేట్ మాటలు చెప్తే మేమెట్ట నమ్ముతాం? అసలు నమ్మము. ఈసారి వచ్చేది ఎన్ని సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా అన్న కాబట్టి అండి, తోడబుట్టినోడు సమానం. ఏం చేశాడు అసలు మీకు జగన్మోహన్ రెడ్డి? అంటే మీరు తోడబుట్టినోడు, మీరు రక్త సంబంధికులాగా మీరు అంటున్నా ఉన్నారు. అసలు మీకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తల్లికి వందనం వేశాడండి, పిల్లలకి చదువుల్లో కానీ బుక్స్లో కానీ ఫుడ్ విషయంలో కానీ అన్ని సహాయం చేశాడు. ఇప్పుడు నా భర్త చచ్చిపోయి 5 సంవత్సరాలు 5 నెలలు అవుతుంది, ఇంతవరకు కొత్త పెన్షన్లు అంటే వదల్లా. అదండి నా ప్రాబ్లం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే మీకు పెన్షన్ వచ్చేదంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మా భర్త చనిపోలేదండి, ఇప్పుడు ఇంతకుముందు చనిపోయాడు. సచివాలయం చుట్టూ అన్ని చుట్టూ తిరుగుతున్నాం, ఇంకా వదలలేదు అని చెబుతున్నారండి. అది కానీ మీకు ఇప్పటికీ ఏం పెన్షన్ రాలేదు? ఇంతవరకు ఏం రాలేదండి. కొత్త పెన్షన్లు అంటే ఇంకా వదులుతాం అంటున్నారు. మాకు ఇంట్లో అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదండి. అమ్మఒడి ఇవన్నీ ఇప్పుడు ఏమైనా వస్తున్నాయండి? నా అమ్మఒడి అయితే ప్రస్తుతానికి ఒక పిల్లకి పడ్డాను, ఇంకో పిల్లకి అయితే ఇంకా వదలలేదండి. మరి తల్లి వందనం అందరికి ఇచ్చాము, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చేసామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. తెలియదండి ఇంకా అవన్నీ మాకు. మరి అయితే అదండి. మా ఇంట్లో ఇద్దరికైతే వచ్చినాయండి, ఇద్దరికైతే వచ్చినాయి తల్లికి వందనం. ఇంతవరకైతే రాలి, ఇంకో పిల్లడికైతే పడలేదండి. అది నాకైతే 3 ఉన్నారు, 2 పిల్లలకైతే పడ్డాయి. జగనన్నకి నమస్కారం అన్నా. నీకు నా కుటుంబ పక్షాన నా బిడ్డలు నేను నీకు తలనైనా నీ పాదాలు పట్టుకుని వందనాలు చెప్తున్నానన్నా. అన్న నా కుటుంబం అంతా నీకు రుణపడి ఉన్నావన్నా. ఎందుకంటే నీ ప్రభుత్వంలో నా భర్త చనిపోతే నాకు పిలిచి నా భర్త చనిపోయిన వారానికే నాకు 5 లక్షలు శాంక్షన్ చేసావన్నా బీమా పథకం మీద. అన్న ఆ డబ్బులతో నా బిడ్డను నేను వివాహం చేసుకున్నానన్న. ఎంతో రుణపడి ఉన్నామన్నా. నేను ఆఫీసుకి కూడా వచ్చి నేను ఇదే
మాట సాక్షిగా నిలబెట్టానన్నా. నేను నీ కోసం దినదినం నేను ప్రార్థిస్తున్నానన్నా. ఎందుకంటే ఎందుకు తప్పిపోయావు, ఎందుకు మరి నిలబడలే రాలేకపోయినావు అని నేను దేవుడికి దినదినం నేను మొరపెట్టుకున్నానన్నా. ఎక్కడ పోలేదన్నా, నువ్వు ప్రజల్లోనే ఉండవు, మాలోనే ఉండవు అన్నా. నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు, మళ్ళీ మళ్ళీ విశ్వాసం కల్లా మేము దేవుడిని మనం నమ్మాము కాబట్టి ఎప్పుడైనా నిలబడతాము, వస్తాము, పోతాము. అది ఎక్కడ వెనకబడము, ముందుకు సాగిపోతామే ఉంటాము. కానీ అది ప్రతి ఒక్క బిడలను ఉండవన్నా, ప్రతి ఒక్క ఈ లోకం మీద ప్రతి ఒక్క ప్రాణిలో నువ్వు ఉండవు. నేను నమ్ముతున్నానన్నా. నేను ప్రతి ఒక్క దినం నిన్ను అడుగుతున్నానన్నా దేవుణ్ణి నీ గురించి. నా తండ్రి ఆయన ఎప్పుడు మనం విడిచిపెట్టలేదు, మనల్ని ఆయన విడిచిపెట్టడు. మనకు నువ్వు చేసిన మేళ్ళు అన్న. ఈ ప్రభుత్వంలో నా కుటుంబంకి నా బిడ్డ చదువుకుంటుందన్న. ప్రభుత్వంలో నువ్వు వాగ్దానాలు ఇచ్చాడన్న. కుటుంబం కొరకు చదువుకున్న బిడ్డలు ఉంటే 1500 ఇస్తానన్నాడు అన్న, 3000 ఇస్తానన్నాడు. అన్ని ఎడ్డి వ్యర్థమేనన్న చెప్పిన అన్ని వాగ్దానాలన్నీ. 1500 మా కుటుంబాలకు ఏమీ రావట్లేదన్న. నువ్వు ఇచ్చిన పన్ని 18,000 బీమా పథకాలు చదువుకునే బిడ్డలకు అన్ని ఆ ప్రభుత్వం, మన ప్రభుత్వం అన్నీ నెరవేర్చావన్న. ఈ ప్రభుత్వంలో ఏమీ రావట్లేదన్న. అన్న ఇదిగో అన్న, మళ్ళీ ఎక్కడికి పోలేదన్న. నువ్వు వస్తావు, మళ్ళీ మనకి అన్ని సౌకర్యాలు నిలబెడతావని నమ్ముతున్నావు అన్న. ఈ ప్రభుత్వం ఇప్పుడు స్థాపించవచ్చు ఎన్నాళ్ళు అన్న. పురుగుని మనం ఎన్నాళ్ళు వేరేస్తాము, తీసేస్తాం కదా. జనాలు ఇప్పుడు నమ్మారు, ఏదో చేశారు, మోసకరము. మోసం ఎన్నాళ్ళకి ఉండదు, అది ఫలింపచేసి జనంలో తెలియపరిచింది అన్న. జగన్మోహన్ రెడ్డి అనేవాడు మీకు ఓట్లు వేయలేదు కాబట్టి ఓడిపోయాడు అన్నారు. ఓడిపోలేదు, మొన్న నిలబడ్డాడు. ఎప్పుడు మాలో గెలిచాడు. మాలో మేము ఒక్క పతక్క యవనస్తులు, పతక్క పురుషులు, స్త్రీలు, అక్కలు, చెల్లెళ్ళు, అవ్వలు, తాతలు అందరిలో ఉన్నాడు. గెలిచాము, మేము నమ్మాము. నువ్వు గెలిచావు, నమ్మావు. చివరికి ఏమి జరిగిందో అది ప్రభుత్వానికే తెలియాలి, దేవుడికే తెలియాలి. మళ్ళీ నిలబెడతాడు. మళ్ళీ తిరిగి వస్తావు, ప్రజల్లోకి నిలబడతావు. నీ బలిపీఠం ఎక్కినట్టు ఏసై ఎట్ట బలిపీఠం నీకు సిద్ధపరచాడో అలా నీకు మళ్ళీ సిద్ధపరుస్తాడన్నా. నీకు గొడవలన్నీ జరగటానికి కారణం అవ్వాలి కదా. అది అడిగితే మళ్ళీ తప్పు. నిజాన్ని అడగటానికి కూడా రైట్స్ లేవు. అందుకని వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఈ గొడవల్ని ఈ సమాజంలో అందరికీ హక్కు ఉంది కదా అడగాలని. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే మనుషుల్ని కొడతారు, కర్రలతో పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి కొడతారు. అదేంటని అడిగితే ఇప్పుడు అందరిని కూడా వాళ్ళని కూడా కేసులు పెట్టి లోపల పెడతారు. అది నిన్న గల్లామాది గారి ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎలా వస్తావు గుంటూరుకి నేనే చూస్తానని చెప్పేసి ప్రెస్ మీట్లో అన్నారు. దీన్ని ఎలా చూస్తారు? రాజ్యాంగంలో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క చోటకి భారతదేశంలో వెళ్ళే హక్కు, అధికారం ఉంది. ఎవరిని ఆపటానికి లేదు. రేపు ఇదే పొజిషన్ వాళ్ళ కార్యకర్తని వాళ్ళు పలకరించడానికి వస్తే మనము ఆపటానికి లేదు కదా. ఆవిడ అలా మాట్లాడటం తప్పు. కానీ ఈ లడ్డూ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకని స్పందించట్లేదు? గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు మెట్లు అడిగారు కదా, ఇప్పుడు ఎందుకని రావట్లేదు అంటారు? అది పవన్ కళ్యాణ్ అన్నకే తెలియాలి. అది ఆడపిల్లలు అందరూ నా చెల్లెళ్ళు అన్నారు కదా. ఇప్పుడు రోజున ఆడపిల్లలు బయటకు వచ్చి అడుగుతున్నాం. మరి ఆడపిల్లల్ని వచ్చినా కార్యకర్తలు వచ్చినా ఎందుకు స్పందించట్లేదు అనేది తెలియాలి. మరి అది తెలియని విషయం. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఇచ్చి ఆపినప్పుడు చెప్పినప్పుడు వీళ్ళు మరి కల్తీ ఉందని ఫ్లెక్సీలు వేయటం అనేది ఆ అధికారం ఎవరిచ్చారు వాళ్ళకి? అది తెలుసుకోవాలి మరి.